మనీ డార్లింగ్ నడుండి తిందాం. ఏం కూర చేసావు మమ్మీ? చింతపండు పులుసేసి మంచిగా కాకరకాయ కూర వండిదా. పిజ్జా ఆర్డర్ పెట్టుకుందాం. పెట్టుకుందాం. ఊకే బయట ఫుడ్ ఏందిరా, అప్పుడప్పుడు అంటే ఓకే, అప్పుడప్పుడే. సరే ఇంకెప్పుడన్నా తెచ్చుకుందరు. ఇప్పుడైతే కాకరకాయ తినండి, హెల్దీ కదా. అప్పుడప్పుడు హెల్దీ ఫుడ్ తినాలి బంగారం. అయితే ఐడియా, పిజ్జా పైన టొమాటోస్ యాడ్ చేయండి. హెల్దీ హెల్దీ విత్ అన్‌హెల్దీ. జోకులు ఆపండి, రండి. జోకులేండి మమ్మీ, సీరియస్. కూపన్ కోడ్ యాడ్ చేస్తే 20% డిస్కౌంట్ వస్తుంది అక్క. వావ్ నైస్. మమ్మీ మీకు కూడా కావాలా? నాటకాలు చేయకండి చెప్తున్నా. పొద్దున్న చోటంలో వంట చేసిందని పిచ్చిదాన్నా నేను. మమ్మీ అది డాలక్ ఐడియా మమ్మీ. వావ్ నైస్. ఏమిటి టేస్ట్? వావ్. ఏ మాటగా మాట మమ్మీ. కాకరకాయ అంటే కాకరకాయ, సైడ్ కాకరకాయ చిప్స్, చేతిలో కాకరకాయ జ్యూస్ ఉంటే అదిరిపోయేది. ఆగైతే నీకు ఇప్పుడే కాకరకాయ ఆమ్లెట్ చేసి తీసుకొస్తా. అమ్మా ఈ రోజుకి ఇంత హెల్దీ చాలు. సరే నీకా తేంద్రా వస్తున్నా. నడు చేయగడుకో. చూస్తున్నారా నా వీడియో? నచ్చిందా? చూడండి. లైక్స్ మాత్రం చేయకండి, సబ్స్క్రైబ్ అసలుకే చేసుకోకండి. ఏంటండి ఇది? నాన్ సబ్స్క్రైబర్స్ రేట్ ఎంతమంది ఉన్నారు తెలుసా? సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా మా ఛానల్ని. లైక్స్ కూడా ఎక్కువగా కొడితే ఈ కాకరకాయ కూడా తీయగా కొడుతుంది నాకు. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు నచ్చిన డైలాగ్ ఏంటో కామెంట్లో మెన్షన్ చేయండి, చూస్తాం. బాయ్. నిన్న టీవీ మొత్తం నువ్వు చూసినావా? ఇవాళ రిమోట్ నాది. లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ ఇస్తున్నా, రిమోట్ ఇస్తావా లేదా? ఇచ్చేదేలే. అయితే తగ్గేదేలే. మమ్మీ 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 రిమోట్ ఇవ్వట్లేదు. మమ్మీ అమ్మా రిమోట్ పాడు చేశాడు. మమ్మీ డాక్టర్ నేను కింద కూర్చోవద్దన్నాడు, చెప్పాడు కదా. డాక్టర్ పని కూడా చేయొద్దని అన్నాడు. మరి ఎందుకు చేస్తున్నావమ్మా? నేను చేయకపోతే ఎవరు చేస్తారు ఇంట్లో? కరెక్టే కరెక్టే. చెట్టు అంత మనిషి నేను ఉన్నాను కదమ్మా. ముక్కంత పని చేసారు. ఏదంత పని చేస్తా. చెప్పు ఏ పని చేయాలి? అన్నం కూర వండు. వద్దులే, ఆ బట్టలు నేను కూడా మడత పెడతా. మడత పెట్టి నీకు వచ్చింది. సారీ మమ్మీ, మళ్ళీ మడత పెట్టినా.
Akka, can you cover for me tonight? I'm going out with my friends to watch a movie. I'll be back late. Just open the gate when I taste. Are you sure? Mom's been keeping an eye on us lately. What if she catches you? Come on, she won't know. She never picks up on what we talk about in English. And she's busy watching TV. It's cool. No, Bunny. No one is opening the gate. If you try to sneak in, you are going to stay outside whole night. ఎట్లా అర్థమైంది? You both are so clever, ah? ఏం సీక్రెట్లు మాట్లాడుకున్నా ఇంగ్లీష్, ఏం కాన్వర్సేషన్ అయినా ఇంగ్లీష్. మమ్మీ నీకు ఫ్లూయెంట్ ఇంగ్లీష్ అంటే ఏంటో కూడా తెలియదు, ఎట్లా మాట్లాడుతున్నావు? డియోలింగో యాప్ డౌన్లోడ్ చేశా. డియోలింగోనా? అదేం యాప్ మమ్మీ? డియోలింగో ఈజీ టు యూస్ లాంగ్వేజ్ లెర్నింగ్ యాప్. ఆ యాప్ యూజ్ చేసి నేను మంచిగా ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేసుకున్నాను. ఆ యాప్లో ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ అని ఫీచర్ లాంచ్ చేశారు. దానివల్ల బేసిక్ ఇంగ్లీష్ వస్తే ఇంప్రూవ్ ఈజీగా చేసుకోవచ్చు. అట్లనే అందులో మస్తు లెసన్స్ ఉంటాయి, ఫన్ ఉంటాయి, స్ట్రీక్ ఉంటుంది. అందుకని నేను ఈజీగా నేర్చుకున్నాను. ఇప్పుడు మీ కాన్వర్జేషన్, మీ సీక్రెట్లు అన్నీ నాకు అర్థమైపోతాయి, అది వేరే విషయము. మళ్ళీ కొత్తగా తమిళ్ కూడా లాంచ్ చేసిండు. తమిళ్ నుంచి ఇంగ్లీష్ కూడా ఇప్పుడు ఈజీగా నేర్చుకోవచ్చు. అంటే యాప్లో నేర్చుకున్నావా ఇదంతా? ఎవరైనా ఎక్కడైనా ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు. నాలాంటి బిజీ మామ్స్ కి మరీ పర్ఫెక్ట్, మీలాగా సీక్రెట్ మాట్లాడుకుంటే ఇంట్లోకి ఇంకా పర్ఫెక్ట్. అయినా యాప్ ఎట్లా యూజ్ చేసినావే? అదంత కష్టమేం కాదు బన్నీ, రండి చూపిస్తా. చూడండి, ఇట్లా సింపుల్ గా ఏ లాంగ్వేజ్ అయినా నేర్చుకోవచ్చు అనమాట. మీరు ఒక పని చేయండి, ఎలాగో ఇది నాకు తెలిసిపోయింది కాబట్టి కొత్త లాంగ్వేజ్ నేర్చుకోండి. మన డియోలింగోలో 40+ లాంగ్వేజెస్ ఉంటాయి. అంటే ముందే వార్నింగ్ ఇస్తున్నా, నేను నేర్చుకునే లాంగ్వేజ్ నేను నేర్చుకోవచ్చు, జాగ్రత్త. మమ్మీ కూడా నేర్చుకుని లాంగ్వేజ్ నేర్చుకున్నాను కొంచెం. ఎట్లా లాంగ్వేజ్ నేర్చుకున్నావు అంటే అట్లా నేర్చుకున్నావు. Matt, you gonna want to see this. Is that my GTO? I built that thing 15 years ago, and somebody stole it. Hi, Dad. డాలీ, ఇక్కడ 100 రూపాయల నోటు వచ్చి ఏది? వినిపిస్తుంది. డాలా ఇగో
రాలే దుప్పటి ఇయ్యే ప్రియాంక పండుకుందే. చూడు పండుకుంది, నిజంగా పండుకుంది. మమ్మీ పడుకోని మమ్మీ చెప్పింది పండుకుంది. ఇదా ఈ దుప్పట ఒకసారి చూపిరా చాలు. ఇది మార్కెట్లో ఇది మార్కెట్లో మొన్న 500కే కొన్నా. సరే నేను మళ్ళీ చేస్తాను. ఏ దారి ఇచ్చిపెట్టి పోతుంది. తిండి గిండి అంటే నాతోటి కాదు. సోఫాలు ఎక్కితే దాంతో పాటు నిన్ను కూడా బయటికే పంపిస్తా. నువ్వు ఎట్లా అంటే బెడ్ పైన అస్సలు ఎక్కొద్దు, అసలు బెడ్రూమ్ లోకే రావద్దు. కిచెన్ లో సరే ఆ మూలకు ఒక పేరుకేస్తా, దాని మీదనే అర్థమైందా? మీకు పెట్టుడే దండగంటే మళ్ళీ దానికి కొత్తగా. మమ్మీ చూడు మమ్మీ వీడు ఎంత క్యూట్ ఉన్నాడు. కుక్క తీరే ఉంది. కుక్క కాదు మమ్మీ, కూపర్ అని పేరు. కూపర్ ఏంది? కూపర్ లోఫర్ లాగా. కుక్కలకి టామీ, స్నూపీ అట్లా పెట్టారు పేరు. కూపర్ అంటే కూపర్ అంతే. మీ పేరు నేనే పెట్టి. సరే తీసుకో. ముట్టుకోను అసలు దాన్ని. నీకేం తెలియదు. చల్. అదేనా ఆ కలర్ ఉంది. 3 days later. ఓ చిన్న కుప్పి, ఓ నానా కూర్చో కూర్చో. రంగర్ కుప్పి, నీకు స్నాక్ ఇస్తా, ట్రీట్ ఇస్తా. నీకు ఏడ ప్లేస్ లేదా? ఎట్లా పోయి కూర్చో, లేదంటే కింద కూర్చో. మరి కూపర్ కానికి తిరగలేక ఉండాలి కదా సోఫా మీద ప్లేస్. అంటే ఇప్పుడు ఆ కుక్క కోసం నేను కింద కూర్చోవాలా? కుక్క గిక్క అన్నా అంటే 3 పనులు అలగొడతా. నువ్వు కుక్కవి, వీడు కూపర్. కూర్చో, సిట్. వాళ్ళు లేచిపోతున్నట్టు కూర్చో. కూడండమ్మా, కూడండి. హైఫై హైఫై. అమ్మ నా పక్కనే. ఏడికి? బెడ్రూమ్ లోకి. ఎందుకు? పడుకొని పోతున్నా. ఇదేనా వండుకో, అక్కడ సాపేసుకుని వండుకో. ఈడెందుకు అనుకోవాలి నేను? బెడ్రూమ్ లా కూపర్ గారు వండుకున్నాడు. ఆడి ఆడి అలసిపోయింది పాపం. జసేపటికి వండుకుందు. కూపర్ కూపర్ కూపర్. ఇంట్లో కుక్కకి ఇచ్చే వాల్యూ కూడా ఇస్తాలే నాకు. రేపటి లేక లేక వండుకుంటారు రా, వచ్చి లేపుతావు నువ్వు. ఇక్కడ సాపేసుకొని వండుకో కింద. ఏం రోగం పండుకోడికి? చాలు నేను ఇంట్లోకి వెళ్ళిపోతా మమ్మీ. పాపో నేను అనవసరంగా ఇచ్చిన కుక్క. కుక్క గిక్క అనకు, కూపరాడు. కూపర్. మమ్మీ కొంచెం అన్నం వేసుకురావా మమ్మీ? కాళ్ళు వస్తున్నాయారా నీకు? నాకు నొస్తున్నాయి. పొద్దున్నుంచి కిచెన్లకి హాళ్ళకి తిరిగి 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 కాళ్ళు వచ్చి మోకాలు నడవ నీకు వస్తలేదు. అయినా సిగ్గులేదారా అన్నం వేసుకురా అని అడుగుతున్నావు? వేసుకోనికి ఏం రోగం నీకు? సర్లే మమ్మీ నేను పెట్టుకుంటా. నువ్వేం చేస్తున్నావు మమ్మీ? నేనా? వీడికి పొద్దున 2 సార్లు వాకింగ్ అయింది. మధ్యాహ్నం ఒక 3 సార్లు తీసుకుపోయినా కానీ మరి సాయంత్రం తీసుకోపోవాలి కదా, తీసుకుపోదామని బెట్ట. సరే బంక్ కొడదాం, కానీ ఎక్కడికి వెళ్దాం? మూవీగా వద్దే, కేఫ్కి వెళ్దాం. Best caves.
అవునా తిన్నావాయే మన సరితక్క వాళ్ళ కూతురు మొన్న కాలేజ్కి పోకుండా బంక్ కొట్టి అదేందది కాఫా కేఫా కేఫ్ దోస్తులతోటి కేఫ్ పోయిందంట. ఇంటికి రాగానే సరితక్క కారం పొడేసి చంపిందంట. సరితక్క కాబట్టి కారం పొడేసి సరిపెట్టింది. అదే మన ఇంట్లో అయితేనా? మన ఇంట్లో అయితే ఏంది మమ్మీ? నరుకుతారు నరుకుతారు నరుకుతారు. అయినా మన ఇంట్లో ఎవరు అలా చేస్తారులే. ఎవరు చెయ్యరు. చేస్తే ఇట్లా డొక్క తీర్చి అంత పేగులు తీసి దండం మీద ఆరేస్తా. కాళ్ళు చేతులు కూడా ఇరగొట్టాలి మమ్మీ. చదువుకోబెట్ట ఏదో చదువుతున్నా. బన్నీ ఒరే బన్నీ ఒరే గాడి జల్దీ రా. అబ్బా ఏంది మమ్మీ? బయట జర కూరగాయలోడు వచ్చిండు తీసుకురా. ఏమైందిరా? బయట లేరు కదా మమ్మీ. మన గల్లీలో కాదురా. మరి ఒక్క నిమిషం. 5వ గల్లీ ఎడమ వైపు 3వ ఇంటి దగ్గర రమణ అంటే 30 రూపాయల కేజీ వంకాయలు ఇవ్వని బేరమాడుతుంది. పో జల్ది. ఎట్లా మమ్మీ? ఇప్పుడు నేను ఎట్లనో చెప్పే వరకు ఇంటే ఆయన పోతాడు మమ్మీ. పోతున్నా పోతున్నా. Akka, can you cover for me a night? I am going out with my friends. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. అదే మ్యాప్ మమ్మీ. నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేట. మమ్మీ నీ కూడా ఆర్డర్ పెట్టినా? ఇంకేంటి? మూర్తి గారు ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. మూవీ వద్దు. యాక్టింగ్